హైదరాబాద్ వనస్థలిపురంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్ దగ్గర ఆందోళన చేపట్టాయి విద్యార్థి సంఘాలు. హాస్టల్ సమస్యల్ని తమకు చెప్పినందుకు విద్యార్థులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు నేతలు. హాస్టల్ సమస్యలను తమకు చెప్తే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు విద్యార్థి నేతలు. సమస్యలు పక్కన పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ప్రిన్సిపాల్, వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి విద్యార్థి నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు. మైనారిటీ హాస్టల్లో ప్రిన్సిపల్, వార్డెన్ గారు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్తే వాళ్ళ మీద పగబట్టి కక్ష పూరితంగా వాళ్ళని ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేసి ఈ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ హాస్టల్లో నీటి సమస్య ఉంది. ఈ హాస్టల్లో అన్నము ఇలా ఉడకనట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా నీళ్ళ చారు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు దోమలకి ఇలా చంపుతున్నటువంటి పరిస్థితి, విద్యార్థులను దయనీయమైనటువంటి పరిస్థితిలో వేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రిన్సిపల్ గారు ఎలాంటి కూడా ఇక్కడ పట్టించుకుంటలేదని చెప్పేసి విద్యార్థులు ఇలా అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ విద్యార్థుల మీద కక్ష కట్టి ఇలా సస్పెండ్ చేశారు. ఆ విద్యార్థులను సస్పెండ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారిని, అదే విధంగా వార్డెన్ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రిన్సిపల్ ఆధిపత్యాన్ని ఇలా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ మన శివ గారు పిల్లలను కొద్దిగా ఇది చేస్తున్నారు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. ఏంటంటే వార్డన్ కొద్దిగా ఇందులో వార్డను తర్వాత వీళ్ళు చేస్తున్నారని అంటే మనం రావడం జరిగింది. వాళ్ళకి నచ్చజెప్పి చెప్పాము. వాళ్ళకి పిల్లలు ఏదో